స్కూల్ ఫీజులు ఎప్పటికైనా తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ కరోనా కష్టకాలంలో డిమానిటైజేషన్ ద్వారా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు బాధారణ పడ్డాయి. స్కూల్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు స్కూల్ ఫీజులు వెనవెంటనే తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ చంద్రశేఖరరావు యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు మాతో కలిసి వచ్చి ప్రశ్నించినప్పుడే జరుగుతుంది. ఆఖరిగా ధాన్య సేకరణ కానీ ప్రభుత్వంలో ఉన్నవాడు పరిష్కరించాలి, ప్రశ్నించడం కాదు. తెలంగాణ తీసుకొచ్చిన దేవుడంటూ గాంధీని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత ధీరుడు అయితే మరి కేంద్ర ప్రభుత్వంతో ధాన్య సేకరణకు చేయించలేకపోతా ఉన్నారు, కేంద్ర నిధులు ఎందుకు తీసుకురాలేకపోతా ఉన్నారు. ఇప్పటికన్నా ఇంకా ప్రజలకు పంగనామాలు పెట్టడం ఆపేసి గ్రామ జ్యోతిలంటూ దోసుకోవడం ఆపి మన ఊరు మన ప్రణాళికలు అంటూ ఇప్పుడు మన ఊరు మన బడి అంటూ ఇంకా ప్రజలు మోసం చేయడం ఆపేసి మీ మిగిలిన కాలం ఇంకా 6 నెలలు ఉంటావో సంవత్సరం ఉంటావో ఈ కాలంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతో సంభాషణ జరుపుతా ఉన్నారు. మొన్న జరిగిన 5 రాష్ట్ర ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యంత నిరుత్సాహం కలిగించిన ఫలితాలు వచ్చినాయి. దీంతో ప్రతి కార్యకర్తలు నిరుత్సాహపడకూడదని గెలుపోటలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంది, పార్టీ పైన ఇంకా అనుకూలత ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తప్పక అధికారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కొరకు మొన్న 41 లక్షల మంది మెంబర్షిప్ అయిన దాన్ని ప్రతి హిమాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ నాయకులతో కర్ణాటక రాష్ట్ర నాయకులతో కూడా వాళ్ళు విమర్శించడం జరిగినది. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని గ్రూపులు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విధేయులే. కాబట్టి దీంట్లో పెద్దలు హనుమంతరావు గారు కానీ, జగ్గారెడ్డి గారు కానీ, శశిధర్ రెడ్డి గారు కూడా ఉండొచ్చు. అందరు నాయకులను కూడా ఇంక్లూడింగ్ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఆహ్వానించడం జరిగినది. సోమవారం ఏప్రిల్ 4వ తారీఖున 5 గంటలకి రాహుల్ గాంధీ గారితో తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకుల యొక్క సమావేశం పార్టీ బలోపేతం పైన రేపు వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడంలో సమాయత్తం కావడానికి కొరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అందరి నాయకులను పిలవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇన్ఛార్జ్ అయిన కేసీ వేణుగోపాల్ని మాణిక్యుడు ఠాగూర్ని ఆదేశించడం జరిగింది. పెద్ద సమస్యలు లేవు దీంట్లో. అంటే 2 చేతులు కలిసినప్పుడే చప్పట్లు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగత మనస్పర్ధలని పక్కన పెడుతూ లేక ఈగోని తగ్గించుకొని ఒకరికొకరు కలిస్తే సమస్య పోతాయి. దానికి ఇన్ఛార్జ్ ఉన్న నాయకుల యొక్క బాధ్యత ఏంటంటే రాష్ట్రంలో తలెత్తుతున్న ఈ మనస్పర్ధలను తగ్గించడానికి కొరకు వీక్లీ సాటర్డే మీటింగ్స్ కూడా జరగాలి. దాంట్లో మాణిక్యుడు ఠాగూర్ గారు కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ సమయం కూడా కేటాయిస్తుందని చెప్పి చేసుకోవడం జరిగింది. పార్లమెంట్ సమావేశం తర్వాత అందరు నాయకులు కూడా ఈ చిన్న విషయాలను పక్కన పెడుతూ కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. అది రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీటింగ్ జరిగితే ఎవరికి ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా వాళ్ళు మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజల కొరకి, తెలంగాణ యువకుల కొరకి, తెలంగాణ రైతాంగం కొరకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. దేశం కొరకి ఇది కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకుడే మాజీ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి గడ్కరీ గారు చెప్తా ఉన్నారు. దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ అవసరం. ప్రజాస్వామ్య బలోపేతానికి కొరకు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యాంశం. గతంలో 2009లో బీజేపీ పార్టీ వెళ్ళిపోతున్నట్టున్న క్రమంలో ఒక
ఒక దశలో అద్వానీ గారి మాట చెప్పినారు. సోనియా గాంధీ గారే అప్పుడు అద్వానీ గారికి ఫోన్ చేస్తూ కంట్రీ నీడ్స్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్, రిజాల్వ్ యువర్ బీజేపీ ఇన్ ఫైటింగ్ అని చెప్పారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు ఎంత ముఖ్యమో అట్లాగే ప్రతిపక్ష పార్టీలు అంతే ముఖ్యం. తెలంగాణను దోచుకుంటున్న, అన్ని రకాల దోచుకుంటున్న ఈ కల్వకుంట్ల కుటుంబం రాజకీయంగా పొందబెట్టినప్పుడు తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.